అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూసుకున్నట్టయితే ఓటర్ జాబితాలో ఆ 43 మంది పేర్లు ఒకే అడ్రస్ పైన ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నేను గత నెల రోజులుగా యూసుఫ్గూడ డివిజన్ లో ప్రత్యక్షంగా తిరుగుతున్నానండి. పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఇల్లు తిరుగుతున్న సందర్భంలో ఆ బయటపడ్డ ఓట్లు కూడా నేను ప్రత్యక్షంగా చూస్తున్న 246 బూత్ యూసుఫ్గూడ డివిజన్ కు సంబంధించిందండి. ఈ 246 బూత్ లో ఒకటే బూత్ కాదు, ఈ యొక్క బూత్ లో అనేక హౌస్ నెంబర్స్ లలో ఒక దాంట్లో 46 ఓట్లు, ఒక దాంట్లో 80 ఓట్లు, ఒక దాంట్లో 150 ఓట్లు, అంటే హౌస్ నెంబర్ 160 దాంట్లో, ఇంకొకటి 118 లో, ఇంకొకటి 119 లో, ఇంకొకటి 164 లో ఇంటి నెంబర్ గా ఈ హౌస్ నెంబర్లలో ఒక్కొక్క దాంట్లో 40, 50, 60 ఇట్లా ఓట్లను అక్రమంగా దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించిన అనుచరులు ప్రత్యక్షంగా నమోదు చేయించి ఉన్నారు. మేము ఓటు మొత్తం వెరిఫికేషన్ లో భాగంగా ఇల్లు తిరుగుతున్నప్పుడు మాకు ఇవన్నీ బయటపడ్డాయి. దీని మీద మేము ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలని. ఇవాళ ఈ యొక్క బై ఎలక్షన్ లో ఓటమి చెందుతామనే ఒక భయంతో దొంగ ఓట్లను తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేయిస్తా ఉన్నారు. ఆ దొంగ ఓట్లతోటే ఇలా అధిష్టానానికి కూడా ఏం చెప్పిండని వాళ్ళే అంటున్నారు. ఒక 20,000 ఓట్లతో 30,000 ఓట్లతో గెలుస్తాను అంటే ఈ నియోజకవర్గం మొత్తంలో 20 నుంచి 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారు. ఈ ఓట్లు నమోదు చేసిన వాళ్ళంతా కూడా కొంతమంది ఉప్పల్ నియోజకవర్గం ఉన్నారు, కొంతమంది నకిరేకల్ నియోజకవర్గం ఉన్నారు, కొంతమంది ఖైరదాబాద్ నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు, పక్క నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జూబ్లీహిల్స్ లో మరి ఈ ఓటు హక్కు తీసుకొచ్చారు. మీకు మొన్న కూడా మనం చూసినాము. వారు ఓటు ఐడి కార్డ్స్ పంచేటప్పుడు మనం అది ఎలక్షన్ కమిషన్ తీసుకున్నాం. దాని మీద కూడా కేసు నమోదైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు ఇంటది కదా అని భావన కొద్ది ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఒక చరిత్ర ఉన్నది వీళ్ళకి. ఆ లోకల్లో స్థానికులు చెప్తున్నారు మాకు కొన్ని బూత్లలో రిచ్చింగ్ చేసిందట. రేపు బై ఎలక్షన్ లో అది కూడా జరగబోతుంది జూబ్లీహిల్స్ లో అని చెప్పి ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. స్థానికులకు ఇంకొకటి ఏంటి అంటే బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారండి, భయభ్రాంతులకు గురవుతున్నారు. నవీన్ యాదవ్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ అంచనాలు టార్గెట్ చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడమంటే భయపడుతున్నారు. సో ఇవాళ మేము ఒక పార్టీ నాయకుడిగా వెళ్ళినాం కాబట్టి బయటపడ్డది వాస్తవంగా, లేకుంటే ఇది కూడా బయటపడే పరిస్థితి లేదండి. సో కాబట్టి ఇట్లా ఇవాళ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో ఓట్ల చోరీ అంటూ బీహార్ లో ఓట్ల చోరీ అంటూ దేశమంతా ప్రచారం చేస్తారు. కానీ ఇలా వాళ్ళ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ బై ఎలక్షన్ లో మాత్రం మరి ఇదే ఓటు చోరీ చేస్తూ మరి గెలుపొందాలనే ఒక కుట్రలు కుతంత్రాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలా వాస్తవంగా ప్రజల్లో ఒక మంచి స్పందన ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ పట్ల. సో కాబట్టి ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా దొంగతనంగా ఓటు చోరీ చేయించి రాయించిన ఓట్లను వెంటనే ఎలక్షన్ కమిషన్ వీటన్నిటిని తొలగించాలి, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఎప్పటికీ నీతి వాక్యాలు వల్లిస్తా ఉంటది. కానీ ఇవాళ ఈ ఓటు చోరీకి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకు మాట్లాడతలేరు మంత్రులు? ఈ యొక్క నియోజకవర్గంలో 3 మంత్రులు ఇన్ఛార్జిగా వచ్చిండ్రండి. ఆ 3 మంత్రులు ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? ఇప్పటి వరకు ఓట్ల చోరీ జరిగిందన్నా, జరగలేదనా, లేకపోతే ఇదంతా కావాలని ఏదో ఒక మాట మాట్లాడాలి కదా. ఇప్పటి వరకు ఎందుకు గమ్మున ఉన్నారు? మీ మౌనం దేనికి అంగీకారం? సో కాబట్టి తెలంగాణ ప్రజలు అన్నిట్లో గమనిస్తా ఉన్నారు. ఏదో మీ ఫేక్ చెప్తలేమండి, ఇది ఫేక్ అని చెప్పేది కాదు. ఓటర్ లిస్ట్ తో సహా ఇవాళ
ఇంకా కొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ మేము ఇవ్వబోతున్నాం. ఏ ఇంటి నెంబర్ లో ఎన్ని ఓట్లు దొంగతనంగా నమోదు చేసిందో అనే అన్నిటి కూడా అడ్రస్లతో సహా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా వేల ఓట్లను మరి ఇక్కడ చోరీ చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాబట్టి వీరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ ఓట్ల చివరికి పాల్పడిన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని పోటీ చేయకుండా నిలుపుదల చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఎందుకంటే వారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు ఏంటి అంటే నేను 20,000 ఓట్లతో గెలుస్తా, 30,000 ఓట్లతో గెలుస్తా. ఎక్కడి నుంచి వస్తాయి నీకు 20,000, 30,000 ఓట్లు? ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్ లో ఎక్కడ ఒక్క సీటు గెలవలేదండి కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా 19కి 19 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేస్తున్నది. ఒక్క సీటు కూడా వీళ్ళు సిటీలో గెలవలేదు. సో కాబట్టి ఈ బై ఎలక్షన్ లో కూడా డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే ఒక ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితోటి ఈ దొంగ పనులకు అలవాటు పడతా ఉన్నారు. ఎందుకు అలవాటు పడతా ఉన్నారు? ఎందుకంటే వీళ్ళ చరిత్ర అంతా కూడా అదే కదా. అభ్యర్థి కుటుంబ చరిత్ర అదే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అదే. మొత్తం ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే గతంలో జరిగిన సంఘటనలు కనుక మనం గుర్తు చేసుకుంటే వీళ్ళకి ఆ చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ బై ఎలక్షన్ లో కూడా నిష్పక్షపాతంగా ఈ బై ఎలక్షన్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ సహకరించాలి. పకడ్బందీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైన కూడా ఇప్పటికే ఆయన గతంలో చేసిన భూ కబ్జాలు, రౌడీయిజం ఇవన్నీ కూడా చర్చకొస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. వారు భయభ్రాంతులకు గురి కాకుండా వారు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేయవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉన్నది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. ఇలా అక్రమంగా ఓట్లన్నిటి కూడా వాసుదేవరెడ్డి గారు, అయితే మనం చూసుకున్నట్టయితే ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయని మీరు గుర్తించారని చెప్పారు. దానికి సంబంధించి ఎలా ఎంక్వైరీ చేశారు? అలాగే 43 మందికి సంబంధించి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి, అలాగే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఆ పూర్తి డీటెయిల్స్ ఏమైనా గుర్తించారా? గుర్తించామండి. ఇది యూసుఫ్గూడ డివిజన్ లో 246 బూత్ నెంబర్ అండి. ఈ 246 బూత్ లో 8-3-231/B/160 హౌస్ నెంబర్ లో 43 ఓట్లు ఉన్నాయి. 8-3-231/B/111 లో 60 ఓట్లు ఉన్నాయి. 8-3-231/B/119 హౌస్ నెంబర్ లో 164 హౌస్ నెంబర్ లో ఇట్లా ఈ హౌస్ నెంబర్లతో మేము ఎంత ఇవి అన్ని కూడా మేము ఐడెంటిఫై చేసినామంటే అండి, ఇలా ఓటర్ లిస్ట్ పట్టుకొని ఇల్లు తిరిగినాం. మేము తిరిగినప్పుడు ఈ ఇంట్లో ఓటు ఉన్నదా లేదా, ఉంటే లాకేసి ఉన్నదా, లేకపోతే ఖాళీ చేసిండ్రా, లేకపోతే చనిపోయిండ్రా అనేది ఎన్ని ఓట్లు ఉన్నాయని మాకు తెలవడానికి, ఒక అంచనా రావడానికి మా పార్టీ ఇచ్చిన ఆ బూత్ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరుగుతున్న క్రమంలో ఇదంతా కూడా బయటపడ్డదండి. ఇది ఆ బూత్ కు నేను ఇన్ఛార్జ్ అండి. నేను ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నాకు మా పార్టీ ఒక 10 బూతులు ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఆ 10 బూతుల్లో భాగంగా ఈ 246 బూతు, 251 బూతు, 255 బూతు ఇట్లా అనేక ఈ ఒక్క బూత్ లో బయటపడ్డాక మిగతా బూతులన్నీ కూడా మేము సెట్ చేసిన ఓట్లన్నీ ఎందుకు ఒకటే హౌస్ నెంబర్ లో 50-60 ఓట్లు ఉంటాయి కదా, మరి 50-60 మందికి అవపడాలి కదండి. ఇంటికి పోయినప్పుడు ఇద్దరే ఉన్నారా, మాకు ఎవరో తెలియదండి ఇక్కడ అంత మంది ఉండాలని వాళ్ళే అంటుండ్రు. ఇప్పుడు అక్కడ కొత్తగా చిన్న 3 ఫ్లోర్లతో అపార్ట్మెంట్ కట్టిండ్రు. దాంట్లో చాలా హౌస్ ఇంకా కంప్లీట్ కాలేదు, 1-2 హౌస్లే కంప్లీట్ అయినాయి. ఆ ఇంట్లో ఈ హౌస్ నెంబర్ లో 43 ఓట్లు పెట్టిండ్రు. అదే కాకుండా ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొన్ని బిల్డింగ్లు. ఆ హౌస్ నెంబర్ కాడిపోతే అసలు ఆడ ఇల్లే లేదు, ఒట్టి స్కెల్టన్ టైప్ ఉన్నది, ఆడ ఓట్లు అవపడతాయి. అరే ఇదేంది ఇట్లా అవపడుతుందని మీ పరిచయం అయినాం. ఇది మరి ఈ ఓటు ఎక్కడ ఉంటుంది అంటే మాకు తెలియదండి, ఈయన ఇస్తే కొత్త అని వాళ్ళు చెప్తున్నారు పక్క వాళ్ళని అడిగితే. అంటే ఈ విధంగా ఇప్పుడు హౌస్ నెంబర్లతోటి వాళ్ళ అనుయులు, వాళ్ళ అనుచరులు, ఆయన తోటి ఉండే వ్యక్తులు, ఆ డివిజన్ లో ఆ బూత్లలో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇళ్ల పేరు మీద, హౌస్ నెంబర్ల పేరు మీద కొత్తగా నమోదు చేస్తా ఉన్నారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక బ్రోకర్ వ్యవస్థ నడుస్తుంది. ఏంటిది అంటే ఇన్ని ఓట్లు చేయించిన వాళ్ళకు ఇన్ని డబ్బులు, అంటే వాళ్ళ అనుచరులు ఉంటారు కదండి. ఇప్పుడు నువ్వు ఒక 100 ఓట్లు చేయించు, నువ్వు ఒక 200 ఓట్లు చేయించు, ఈ ఓట్లు చేయించే బాధ్యత వాళ్ళదే. ఓట్లు పోలింగ్ బూత్ లో పడేదాకా వాళ్ళే చూసుకోవాలి బాధ్యత. దానికి కానీ ఇంత ముట్ట చెప్తారట. నేను వాళ్ళని తెలుసుకున్న తర్వాత ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి వీళ్ళు ఎట్లేస్తారు ఓట్లు అంటే ఓటింగ్ రోజు వస్తారట. ఓటింగ్ రోజు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరైతే ఈ యొక్క ఓటింగ్ నమోదు చేయించిండ్రో వాళ్ళకి సంబంధించిన అనుచరులు వాళ్ళే వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చి బాగా చెప్తా ఓటు వేస్తారు. సో ఇట్లా అంటే వైట్ కాలర్ నేరం,
ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారంలో ఖచ్చితంగా చేసింది ఏం లేదు కానీ ఇలా బై ఎలక్షన్ లో గెలవడానికి అనేక పక్కదారులు వెతుకుతా ఉన్నది. దాంట్లో భాగంగానే వాళ్ళని ఈ దొంగ ఓట్లను నమోదు చేయిస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు స్పందించాలి. అసలు ముఖ్యంగా ఈ ఓటు చోరీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడతలేదండి? అసలు ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది. ఇలా బీహార్ లో అంతా జరిగితే మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా దేశంలో, మరి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది, మేము ఆధారాలతో సహా బయట పెడితే బీజేపీ పార్టీ మిన్నప్పుడు నిండిపోయిందండి, ఎందుకు మాట్లాడతలేదండి? మాకు అదే అర్థమైతలేదు. ఇలా ఈ రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు ఏం చేయదలుచుకున్నాయి అంటే, ఇలా ప్రాంతీయ పార్టీ అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎరగని వాసుదేవరెడ్డి గారు చేస్తా ఉన్నారు అనేది అనుమానం వస్తున్నది మాకు. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు లాంటివి ఏమైనా చేశారా? ఇప్పుడు చేస్తున్నామండి. ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా పార్టీ బృందం అంతా కూడా బీఆర్కే భవన్ కు బయలుదేరలేము. ఇంకా కొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ కలవబోతా ఉన్నాం. పూర్తి ఆధారాలతో సహా, ఇదేం ఫేక్ కాదు కాబట్టి పూర్తి ఆధారాలతో సహా ఇక్కడ నమోదు చేయించిన ఓట్లు వీళ్ళకి గతంలో ఎక్కడున్నాయి, ఇప్పుడు ఎక్కడున్నాయి వాళ్ళకి ఓట్లు అనేది కూడా సహా పెట్టిస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళు 40 ఓట్లు ఇక్కడ అక్రమంగా చేయించారు. ఈ 40 ఓట్లు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఇదివరకు ఎక్కడ ఓటున్నదో కూడా మేము మొత్తం టోటల్ గా తీసినాం. ఉప్పల్లో కొంతమందికి ఉన్నది, భువనగిరిలో కొంతమందికి ఉన్నది. అంటే వీళ్ళ సర్కిల్ ద్వారా తీసుకొచ్చి ఓటు నమోదు చేయించుకున్నారు, స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో కాబట్టి ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడే మేము కొన్ని మీడియాలో చూస్తా ఉన్నాం. ఈ ఇప్పటిదాకా నేను చెప్పిన 160 హౌస్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని సుమోటోగా తీసుకుంటున్నట్టు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినట్టు కొన్ని మీడియాలలో నేను స్క్రోలింగ్ చూశాను. సో తప్పకుండా ఇంకా పూర్తి ఆధారాలను మేము ఇస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని మొత్తం విచారించాలి. మేము ఇచ్చిన దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇంకా విచారించి ఏ డివిజన్ లో ఇంకా ఎన్ని జరిగినాయో, ఇది ఒక డివిజన్ సంబంధించి మేము చెప్తున్నాం, చాలా డివిజన్ లో జరిగినాయి, అవన్నీ కూడా మేము కూడా తీస్తా ఉన్నాము. సో ఎలక్షన్ కమిషన్ ఇంకా తొందరగా తీసి వెంటనే ఈ ఎలక్షన్ నామినేషన్ వేయకముందే అభ్యర్థిని రద్దు చేయడమా, లేకపోతే నామినేషన్ వేయకుండా చేయడమా, లేకపోతే ఈ ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ సంబంధించిన పూర్తి ఓట్ల సంఖ్యను వీళ్ళు ప్రకటించింది కదండి, వీటన్నిటిని డిలీట్ చేసి ఆ ఓట్లను పూర్తి ఓట్ల సంఖ్యను ప్రకటించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉన్నది. ఆ దిశగా ఆలోచన చేయాలని ఎలక్షన్ కమిషన్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాసుదేవరెడ్డి గారు, అయితే ఈ ఓట్ల చోరీకి సంబంధించి చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు దొక్కుతా ఉన్నది. అప్పుడు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా గిట్టనే అలవికాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఓట్లుంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని సీటెక్కింది. సీట్లకు వచ్చినాక మొత్తం వ్యవస్థ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చలేక చతికిల పడ్డది. మరో పక్క ఇవాళ హైదరాబాద్ నగరానికి ఏమైందని చెప్పి హైదరాబాద్ ప్రాంతంలో నివసించే పౌర సమాజం ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మేము గల్లీలలో వెళ్ళినప్పుడు చూస్తా ఉన్నాం. ఈ దాదాపు 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటింది. ఈ 22 నెలల్లో హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లకి దెబ్బతిన్నాయండి. ఆ దెబ్బతిన్న రోడ్లకు రోడ్లు వేసే పరిస్థితి లేదు. కాలనీలకు పోతే కాలనీలో నాలాలు పొంగి పొరుగుతా ఉన్నాయి, లీకేజ్ అయితా ఉన్నది, పట్టించుకునే నాదులు లేడు, అధికారులు పట్టించుకోరు, ప్రజాపతిని దగ్గరికి పోతే దొరకడు. వాళ్ళు చెప్తున్న అంశం ఇవాళ గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కేవలం ట్వీట్ చేస్తే సరిపోలేదండి, ట్విట్టర్ లో ట్వీట్ చేసి మా కాలనీలో డ్రైనేజ్ పొంగి పొందుతుందని చెప్తే ఇమీడియట్లీ వాళ్ళ ఆఫీస్ కు అసైన్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేయించే పరిస్థితి ఆనాడుంది. కానీ లేదు, ట్విట్టర్ పక్కకు పెట్టండి, స్వయంగా పోతే అసలు మున్సిపల్ శాఖ మంత్రి లేడు. దౌర్భాగ్యం ఏంటంటే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ మంత్రి లేడు, శాంతి భద్రతలు చూసుకునే హోంశాఖ మంత్రి లేడు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో శాంతి బాధ్యతలు కరువైనాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాలి కొదిలేసిండ్రు, దాని మీద రివ్యూ లేదు. హైదరాబాద్ నగరం నడుస్తుంది అంటే నడుస్తుంది వ్యవస్థ, అంతే తప్పితే వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచి వాళ్ళకి వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించే పరిస్థితి కనిపిస్తలేదు అండి. ఇవాళ మేము శ్రీనగర్ కాలనీలో కాలనీ మీటింగ్ పెట్టినాం. ఆ కాలనీ మీటింగ్ లో కాలనీ ప్రెసిడెంట్ ఒక డాక్టర్, అపోలోలో పెద్ద డాక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్, ఆయన కాలనీ ప్రెసిడెంట్ అండి. వాళ్ళ కాలనీలో స్ట్రీట్ లైట్లు ఇవ్వండి, ఎంత అధ్వానం అండి, స్ట్రీట్ లైట్లు ఇవ్వండి ఇప్పటి వరకు. ఓకే అండి వాసుదేవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా గందరగోళం అంశంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అమిష, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం కలకలం రేపుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. నరేందర్ కంటిన్యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. నరేందర్ కంటిన్యూ. రైట్ అనుష, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. యూసఫ్గూడ డివిజన్ లోని కృష్ణనగర్ బి బ్లాక్ బూత్ నెంబర్ 246 ఓటర్ జాబితాలో మొత్తం గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ నేత వాద్యవరెడ్డి ఇంతకుముందు మనకు మాట్లాడినటువంటి లీడర్ ఆధ్వర్యంలో కొద్ది మంది పలు అపార్ట్మెంట్ తిరిగారు. కొంత అనుమానం వచ్చినటువంటి లీడర్లకు ఈ అంశం మీద పూర్తిగా ఆరాధించారు. నిజంగానే అందులో పబ్లిక్ ఉంటున్నారా లేదా, జనాలు ఉన్నారా, కొత్త కన్స్ట్రక్షన్, ఇవన్నీ అన్ని విషయాలు కూడా ఆయన ఆరాధించారు. ఆరాధిస్తే అక్కడ ఎవరు ఉండట్లేరన్న విషయాన్ని తెలుసుకున్నారు. సంస్కృతి అవెన్యూకి సంబంధించినటువంటి మొత్తం వివరాల్ని కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఎవరెవరు ఉంటున్నారు అనే విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేశారు. కనుక ఇందులో నూతన నిర్మాణం ఉండడం వల్ల గతంలో ఎవరైనా నివసించారా లేదా అనే అన్ని అంశాలు కూడా కూలంకషంగా అధికారులు కూడా చూస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. కాసేపటి క్రితమే రెహమత్ నగర్ లో కూడా బీఆర్ఎస్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో కూడా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ ఓటు చోరీ అంశం మీద చాలా సీరియస్ గా ఫైట్ చేస్తుందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఈ అంశం మీద బీహార్ తో పాటు చాలా రాష్ట్రాల్లో ఓటుకు నోటుకు సంబంధించిన ఇష్యూలు కానీ, అదే ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ అంశం మీద ఎందుకు సైలెంట్ ఉన్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఎటువైపు వెళ్తుందని కూడా ఘాటుగానే మాట్లాడారు. కాసేపటి క్రితమే మళ్ళీ మీటింగ్ తర్వాత కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్లారు. అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. ఇట్లా ఓటు చోరీకి సంబంధించినటువంటిది ఒకే ఇంట్లో 43 మంది ఈ దొంగ ఓట్లను ఎంట్రీ చేసుకోవడం అనేది ఇది మొత్తం బట్టబయలేదు. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇది ట్రాన్స్పరెన్సీ గా ఎలక్షన్ జరపాలంటే ఇట్లాంటి వాటికి అనుమానాలు ఉండకూడదు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక రౌడీ షీటర్ ఇంట్లో 49 ఓట్లు ఉన్నట్టు వెల్లడైందంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. అంటే నవీన్ యాదవ్ అనుచరుల చిరునామాతోనే ఇదంతా జరిగింది. కనుక వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్టు కూడా అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక తాజా ఓటర్ జాబితాలో బోగస్ ఓట్లను పూర్తి స్థాయిలో గుర్తించి అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నామని, కనుక దీని మీద యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్పే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఓటు చోరుకు సంబంధించినటువంటి అంశం మీద కఠినంగా తీసుకోవాలి, ఎందుకంటే అభద్రతా భావానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ కు ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి మాకు అనుమానాలు ఉన్నాయన్నటువంటి అంశం మీద కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటూ కూడా కేటీఆర్ గాని హరీష్ రావు ఆరోపణ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంశం మీద ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఈ మొత్తం అంశం మీద కొన్ని ఆధారాలతోటి ఈ మొత్తం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ పట్టుకొని వెళ్లి కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. నకిలీ ఓట్లను ఏరేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అలాంటి గతంలో ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందుకే, షెడ్యూల్ రాకముందుకే ఓటర్ జాబితాను బయటికి ఇష్టానుసారంగా పంచడం కూడా రూల్స్ బ్రేక్ చేశాడు నవీన్ యాదవ్ అని కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి నేపథ్యం. కనుక ఇట్లాంటి అన్ని అంశాలతో చాలా అపార్ట్మెంట్ లో దొంగ ఓట్లను కలిగినటువంటి వాళ్ళు ఇమీడియట్లీ అలాంటి వాళ్ళని గుర్తించి యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్తున్నట్టు నేపథ్యం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.